నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ప్లస్ డే బిఫోర్ ఎస్టర్డే చాలా పెద్ద ఎత్తున మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం జరిగింది. ఎస్పెషల్ నిన్న చూసినట్టయితే నరసాపూర్, శివంపేట్, అక్కడ టేక్మాల్, సో అల్లాదుర్గు ఇటువంటి మండల్స్లో అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడ్డది. ప్లస్ సింగూర్ ప్రాజెక్ట్ కూడా మనకి ఇన్ఫ్లోస్ చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు ఒక 20 క్యూసెక్స్ వాటర్ వాళ్ళు రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఈరోజు 40,000, నిన్న 20,000, ఈరోజు 40,000 క్యూసెక్స్ రిలీజ్ చేసినారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో వస్తూ ఉంది. సో చాలామంది పర్యాటకులు కూడా చాలామంది ఇప్పుడే వచ్చే వాటర్ చూడాలని చెప్పి దాంట్లో స్లిప్ అయి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని అంతా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరికి కూడా లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరినీ కూడా ఫీల్డ్లో ఉండమని చెప్పినాం. సో అందరు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. బట్ పబ్లిక్కి అందరు కూడా, ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే వర్షం ఉన్నా లేకపోయినా కానీ కూడా, ఎందుకంటే సగం మండలాల్లో మనకు భారీ వర్షం ఉంది, కొన్ని మండలాల్లో చిన్న వర్షమే ఉంది. సో వర్షం ఉన్నా లేకపోయినా కానీ అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తాను. రంగారెడ్డిలో కానివ్వండి, సిద్దిపేటలో కానివ్వండి, మేడ్చల్ డిస్ట్రిక్ట్లో కానివ్వండి, కామారెడ్డి కానీ మన అడ్జాయినింగ్ అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. సో దూర ప్రాంతానికి పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దూర ప్రాంత ప్రయాణాలంతా కూడా వాయిదా వేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మన దగ్గర తక్కువ ఉన్నా కానీ కూడా వేరే దగ్గర పెద్దగా వర్షం పడితే రోడ్స్, కల్వర్ట్స్, కాజ్వేస్ ఇవన్నీ కూడా ఓవర్ ఫ్లడింగ్ అవుతూ ఉన్నాయి. సో కొద్దిమంది వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి కూడా అక్కడ కూడా చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో దూర ప్రాంత ప్రయాణాలు ఎవరైనా పెట్టుకుంటే కూడా అవన్నీ కూడా వాయిదా వేసుకోమనేసి కూడా చెప్తా ఉన్నాం. అదే మీ ఊరి చుట్టుపక్కల ఉన్న లో లయింగ్ కాజ్వేస్, కల్వర్ట్స్, రోడ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలని కూడా చెప్తా ఉన్నాం. ఒకవేళ ఓవర్ఫ్లో అయినట్టయితే కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానివ్వండి, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కానివ్వండి ఇన్ఫామ్ చేసినట్టయితే అక్కడ మనము బ్యారికేడింగ్ అవంతా పెట్టి ఆ ట్రాఫిక్ ఫ్లో అంతా కూడా ఆపడం జరుగుతుంది. అది కాకుండా కూడా ఇంకా ఎవరికన్నా ఏమైనా ఆపద ఉన్నా కానీ ఏదైనా సాయం కావాలంటే కూడా మన కంట్రోల్ రూమ్కి కాల్ చేసినట్టయితే ఇమీడియట్గా అక్కడ తక్షణ సాయం కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దు. ఈరోజు రేపు కూడా ఇంకా మన జిల్లాలో ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాం మనము.